వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన మరి తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ అట. స్వల్పం మొన్న మేము పోయినప్పుడు కూడా మరి రద్దీ చాలా తక్కువ, అంటే గంటన్నరలో దర్శనం అయిపోయింది. గంటన్నరలో ఇక 2 గంటలు వేసుకో, 2 గంటల్లో దర్శనం అయిపోయింది. అంత తక్కువ అయిపోయారు, ఎందుకంటే మొత్తం మహాకుంభమేళలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దాంట్లో సగానికి సగం భక్తులు తిరుపతి వచ్చేటోళ్ళు ఉంటారు జనరల్గా. అయితే తిరుమలలో నిన్నటితో పోల్చితే భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. ఇవాళ టికెట్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పట్టింది. నిన్న 15 గంటలు పట్టింది. నిన్న 15 గంటలు పట్టింది, ఇలా 12 గంటలు పడుతోంది. వైకుంఠం క్యూ క్యాంపస్లోని 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,169 మంది దర్శించుకోగా వారిలో 24,559 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.33 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. వాస్తవానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు అని చెప్పేసి ఉంది కదా నిన్న కానీ ఈరోజు కూడా గంతే ఉంటుంది. మరి వాస్తవానికి మేము పోయిన రోజైతే 3 కంపార్ట్మెంట్లు నిండినాయి. అంటే అంతకుముందు మళ్ళీ కొన్ని కంపార్ట్మెంట్లను వదిలినరంట. మా టైంలో 12 తర్వాత ఉండేటటువంటి టైంలో 3 కంపార్ట్మెంట్లలో ఉన్నటువంటి జనం టపటప గంటన్నరలో అయిపోయింది. అంతకుముందు అయితే 12 లోపల ఉన్నటువంటి అయితే ఉన్నదో దాంట్లో ఆల్మోస్ట్ అన్ని కంపార్ట్మెంట్లు దరిదాపులకు 12-14 కంపార్ట్మెంట్లు ఉన్నట్లు మనకు తెలిసింది వార్త. అంతకుముందు ఆల్రెడీ మా మిత్రులు పోయారు కాబట్టి. అంటే వాస్తవానికి ఈ మహాకుంభమేళ వల్ల తిరుపతికి వెళ్ళేటటువంటి భక్తుల సంఖ్య తగ్గింది 100%.